హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో మా ఇంట్లో పూజలని, ఫంక్షన్స్ అని, అవి పండగలు, కొబ్బరికాయలు కొడతాం కదా ఇంట్లో మామూలుగా దేవుడికి. అవన్నీ పచ్చి కొబ్బరి బాగా యాడ్ అయిందనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాము. దాంతో ఏదో ఒకటి చేద్దాము. వంటల్లోకి ఎంతని వాడతాం చెప్పండి. సో వైషు ఏమందంటే, అత్తమ్మ మనం దీంతో కొబ్బరి నూనె తయారు చేద్దామండి. సరే నాన్న, ఆర్గానిక్ కొబ్బరి నూనె చేద్దాంలే అంటే ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసింది. కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కల కింద తరిగి మిక్సీలో వేస్తున్నాం అనమాట. దీంతో కొబ్బరి పాలు తీయడానికి. అయితే కొబ్బరి కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదండి, చూడండి ఇట్లా బరకగా వచ్చింది. దీంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేయొచ్చు, మరీ ఎక్కువ కాదు, ఒక హాఫ్ కప్ వేస్తే చాలు. ఎందుకంటే జస్ట్ మిక్సీ ఫ్రీగా తిరగడానికి. అయితే మనం మామూలుగా కొబ్బరి పాలు తీస్తాం కదా వంటల్లో వాడడానికి. కొబ్బరి పాలు తీసినప్పుడు ఏంటంటే మనం నీళ్ళు ఎక్కువ పోస్తాం కొద్దిగా, మనం వంటల్లో వాడతాం కాబట్టి. ఇప్పుడు మనం చేసేది ఆయిల్ కాబట్టి కొద్దిగా తక్కువగానే నీళ్ళు వేయాలి. అదిగోండి ఇంకొక రౌండ్, ఇంకా నలగాలి బాగా, ఇంకా బరకగానే ఉంది. అప్పుడు కానీ దాంట్లోంచి కొబ్బరి పాలు రావు. సరే ఒక రౌండ్ తీద్దాం, తిక్కు పాలని వడకట్టే దాంట్లో వేసి వడకట్టిందనమాట. ఇది ఫస్ట్ రౌండ్ కొబ్బరి పాలు చాలా తిక్కుగా వచ్చాయి. అప్పుడు ఈ పిప్పిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసింది. అట్లా 3 సార్లు వేయాల్సి వచ్చింది. అప్పుడు ఏంటంటే ఒక బౌల్ నిండా కొబ్బరి పాలు వచ్చాయి. దీన్ని బాయిల్ చేయడం అనమాట. ఇప్పుడు బాయిల్ చేయడానికి ఏంటంటే దీనికి ఒక థిక్ బాటమ్ ఉన్న పాత్ర తీసుకోవాలి. మేము ఏంటంటే మా దగ్గర ఒకటి థిక్ బాటమ్ది మట్టి పాత్ర ఉంది, అది తీసుకున్నాము. అయితే ఇది బాయిల్ చేసే ముందు మాత్రం మళ్ళీ ఒకసారి వడకట్టాలండి. ఎందుకంటే ఇంకా సన్నని పిప్పి ఉంటుంది అనమాట ఆ కొబ్బరిది ఇది. సో దాన్ని ఇంకొక ఫైన్ జాలీతో మళ్ళీ ఒకసారి వడకట్టి ఈసారి ఏంటంటే ఇది ఫైనల్ రౌండ్ మట్టి పాత్రతో స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయడానికి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒకసారి ఒక బాయిల్కి వచ్చిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. ఇదిగోండి ఇంత వచ్చింది. ఇది థిక్ మిల్కేనండి, కొబ్బరి పాలు. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ముందుగా హై ఫ్లేమ్ పెట్టేస్తే అది వేడెక్కి బాయిల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆర్గానిక్గా వస్తుంది, ప్యూర్ కొబ్బరి నూనె, కొబ్బరి కూడా ఎక్స్ట్రాగా ఉంది కదా అనేసి ఒక ప్రయత్నం అనమాట. కానీ అది కొబ్బరి అది బాయిల్ అవుతుంటేనండి మంచి సువాసన అండి. ఇదిగో చూసారా, ఇది ఎట్లా అంటే ఎప్పుడన్నా పాలు విరిగిపోతాయి చూడండి, విరిగిపోయిన పాలు బాయిల్ అవుతే ఎలా ఉందో సేమ్ అట్లా అనమాట. మధ్యలో నీళ్ళు, అది కొబ్బరి పాల మిగడంతా సైడ్స్కి పట్టుకుంది చూడండి. ఈ నీళ్ళంతా ఎగిరిపోయేదాకా బాయిల్ చేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టచ్చు, కొద్దిగా తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాము. ఎందుకంటే మళ్ళీ గిన్నె మాడింది అనుకోండి ఆయిల్ది ఫ్లేవర్ మారిపోతుంది. అదిగోండి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. ఆ సైడ్స్కి కనిపించేదంతా ఆయిల్ అనమాట, కొబ్బరి నూనె. అది ఇంకా బాయిల్ ఇది మొత్తం ప్రొసీజర్ అంటే వడకట్టడం దగ్గర నుంచి బాయిల్ అయ్యే వరకు ఒక ½ అన్ అవర్ పట్టిందండి. అదిగోండి పిప్పి అంతా కింద అంటుకుని ఉంది, పైకి తేలేది ప్యూర్ కొబ్బరి నూనె అనమాట, ఆర్గానిక్ కొబ్బరి నూనె. ఇదేంటంటే మనం చిన్నపిల్లలకు రాయడానికి, ఈవెన్ వంటకు కూడా డైరెక్ట్ వాడుకోవచ్చండి. ఎందుకంటే మనకు బయట కమర్షియల్గా దొరికే కొబ్బరి నూనెలో ఏదైనా కెమికల్సో ప్రిజర్వేటివ్సో కలపాల్సి వస్తుంది కూడా వాళ్ళకు కూడా, ఎందుకంటే మన నెలల తరబడి నిలువ ఉండాలి కదా. ఇది మాత్రం మనం ఇంట్లో చేసుకున్న ఆర్గానిక్ కొబ్బరి నూనె అండి. అదిగోండి ఒక 100 ml వరకు వచ్చింది. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది ఈజీ ప్రొసీజర్. బాయ్ అండి.